ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రావాల్సినటువంటి మూవీ మీద ఎంత భారీ అంచనాలు ఉన్నాయో మనకు తెలియదు కాదు. ఎట్టకేలకు ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే జనవరిలో స్టార్ట్ కాబోతుందని అయితే తెలుస్తుంది. 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా అయితే ఈ సినిమా తీయబోవడం జరుగుతుంది. పూర్తి స్థాయి అటవీ నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఇంకా ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొన్ని డేంజరస్ ఫారెస్ట్ లో ఈ మూవీని అయితే షూటింగ్ చేస్తారట. నుంచి మహేష్ బాబు యొక్క లుక్ మేకప్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ అయితే రెడీ చేసేసి లొకేషన్స్ కోసం ప్రెజెంట్ వెతుకుతున్నాడని తెలుస్తుంది. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి విజయేంద్ర వర్మ మాత్రం అదిరిపోయే స్క్రిప్ట్ ఫైనలైజ్ చేశాడని తెలుస్తుంది. దగ్గర 250 మంది ఆర్టిస్టులకి అయితే ఈ మూవీలో నటించడానికి ట్రైనింగ్ ఇస్తున్నట్టు కూడా ప్రెసెంట్ ట్రైనింగ్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కోట్ల బడ్జెట్ తో తీయబోతున్నటువంటి ఈ మూవీ మీద ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. లాంగ్వేజెస్ లో మాత్రమే కాకుండా ఫారిన్ లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. అది కూడా ఒకేసారి తమిళ, కన్నడ, హిందీ లాంటి ఇండియన్ లాంగ్వేజెస్ మాత్రమే కాకుండా ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా 4-5 దేశాల్లో జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీని అయితే తీయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఆల్రెడీ రాజమౌళి యొక్క యాక్షన్ టీం పనిచేస్తుంది. వీరితో పాటు ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కొంతమంది యాక్షన్ స్టంట్ మాస్టర్ అయితే నటిస్తారు. హాలీవుడ్ కు చెందినటువంటి ఇండియానా జోన్స్ సిరీస్ ఏ విధంగా బ్లాక్ బస్టర్ అయిందో ఈ రాజమౌళి మూవీ కూడా మాత్రం అంతకు మించినటువంటి బ్లాక్ బస్టర్ కావాలని అయితే యూనిట్ యొక్క ప్రగాఢ నమ్మకం. తెలంగాణకు మారుపేరుగా మారినటువంటి ఈ ప్రాజెక్ట్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో మాత్రం తెరకెక్కే అవకాశం గట్టిగానే ఉంది. ఈ యొక్క రెగ్యులర్ షూటింగ్ మాత్రం జనవరి 1 నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.